భారత క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ కి చెందిన ఓ నేత చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రోహిత్ పై షమా మహమ్మద్ బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. అతడిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడింది. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా అని ఎద్దేవా చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయారు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకుని సారథి ఇతడే అని రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఓ పాకిస్తాన్ జర్నలిస్టు షమా పోస్ట్కి రిప్లై ఇస్తూ రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనగా వరల్డ్ క్లాస్ అనేంత రోహిత్లో ఏముందంటూ ప్రశ్నించారు. రోహిత్ లక్కీగా కెప్టెన్ అయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ కాంగ్రెస్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. షమా వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో విఫలమైన రాహుల్ ఇప్పుడు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారే ఏమో అంటూ ఎద్దేవా చేశారు. పార్టీకి చెందిన మరో ప్రతినిధి షేహజాద్ పూనావాలా కూడా రాహుల్ గాంధీ కెప్టెన్సీలో కాంగ్రెస్ 90 ఎన్నికల్లో ఓడిపోయారని, ఢిల్లీలో డకౌట్ అయ్యారంటూ సెటైర్లు వేశారు. భారతీయ సంస్థలు, సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైన విమర్శలు గుప్పిస్తుందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విద్వేషాలకు కేంద్రమని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ కామెంట్లపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివాదంపై స్పందించిన షమా తాను సాధారణంగానే కామెంట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ధోనీ, కోహ్లీ, కపిల్ దేవ్ వంటి గత కెప్టెన్లను రోహిత్తో పోలిస్తూ తను ఆ వ్యాఖ్యలు చేసినట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో తమకు మాట్లాడే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఇక ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. రోహిత్ శర్మపై చేసిన పోస్ట్ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆమెను ఆదేశించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించినట్లు తెలుస్తోంది. దేశ క్రీడాకారులను కాంగ్రెస్ అత్యున్నతంగా గౌరవిస్తుందని, వారి ప్రతిష్టతను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలు ఆమోదించబోమని స్పష్టం చేశారు.